అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లాస్యాజీ వ్లాగ్స్. ఇంకా టైటిల్ చూసేశారు కదా, థంబ్నెయిల్ చూసారు కదా. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళే ముందు అయితే ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మీరు లైక్ చేసిన వెంటనే 3 డాట్స్ అయితే కనిపిస్తాయి. అక్కడ 3 డాట్స్ పైన క్లిక్ చేస్తే హైప్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. అక్కడ హైప్ దగ్గర మీకు తోచినన్ని పాయింట్స్ అయితే ఇవ్వండి. ప్లీజ్ అండి హైప్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇంక ఈరోజు అయితే మార్నింగే లేచి ఇల్లు అయితే క్లీన్ చేసేసుకుంటూ ఉన్నాను. మా పెద్ద బాబు బర్త్డే అనమాట. అందుకని చెప్పి ఇంకా టెంపుల్కి అయితే తీసుకెళ్ళాలి. అందుకని చెప్పి ఫస్టే లేచి ఇల్లంతా క్లీన్ చేసుకుంటూ ఉన్నాను. ఆ తర్వాత ఇంకా అందరూ పడుకొనే ఉన్నారు, అప్పటికి లేవలేదన్నమాట. ఇంకా మా పెద్దోన్న అయితే లేపుతూ ఉన్నాను. లేచి రెడీ అయితే ఇంకా టెంపుల్కి అయితే వెళ్ళొచ్చు కదా, అందుకని చెప్పి లేపుతూ ఉన్నాను అనమాట. ఇంకా అలాగే బర్త్డే విషెస్ కూడా చెప్పాను. ఆ తర్వాత ఇంకా ఇల్లు క్లీనింగ్ తర్వాత ఫ్రెష్ అప్ అయితే అయ్యి వచ్చానమాట. ఆ తర్వాత ఇంకా కొన్ని వాటర్ తాగేసి ఇంకా పని అయితే స్టార్ట్ చేసుకోవాలి. టెంపుల్కి వెళ్ళే ముందు ఫస్ట్ అయితే ఇంట్లో దీపం ముట్టించుకోవాలి కదా దేవుడి దగ్గర. అందుకోసం దేవుని దగ్గర కోసం ప్రసాదం అయితే చేస్తున్నాను. అలాగే మా పెద్దోడికి స్వీట్ కూడా తినిపించాలి కదా, అందుకని చెప్పి సేమియా పాయసం అయితే చేస్తూ ఉన్నాను. ఈజీగా అయిపోయేది అదొక్కటే కాబట్టి నేను ఎప్పుడు ఎక్కువగా చేసేది సేమియా పాయసమే. ఇంకా వేరే స్వీట్స్ చేసినా కూడా మా పిల్లలు అయితే సరిగ్గా తినరు. ఈ సేమియా పాయసం లేదంటే గులాబ్ జామ్ అలాంటిది మాత్రమే తింటాడు మా పెద్దోడు. ఇంకా వేరే స్వీట్స్ అంటే ఎక్కువగా తినడు. అందుకే ఎక్కువగా ప్రిఫర్ అయితే ఈ బ్యాంబినో అదే సేమియా పాయసం అయితే చేస్తూ ఉంటానన్నమాట. అలా ఇక్కడ సేమియా పాయసం అయితే స్టార్ట్ చేశాను. ఇంకా ఇది స్టార్ట్ చేసేలోపు ఇంకా మా చిన్నోడు లేచాడు, మా వారు కూడా లేచేసి స్నానాలు అయితే చేయడానికైతే రెడీ అవుతున్నారు. ఇంకా నేను ఇక్కడ కిచెన్లో చేస్తూ ఉంటే మా చిన్నోడు వచ్చి ఏదేదో కామెడీ చేస్తూనే ఉన్నాడనమాట. బర్త్డే అని చెప్పి మా పెద్ద ఉంది కదా, ఇంకా తనకే కొత్త డ్రెస్సా, ఇంకా తనకే కేక్ తెస్తారా, తనకే గిఫ్ట్స్ వస్తాయా, ఇలాంటివన్నీ అడుగుతూ ఉన్నాడనమాట. నీ బర్త్డేకి నీకు వస్తాయి లేనా అన్నా కూడా అసలు వినకుండా ఏదేదో కామెడీ చేస్తూ ఉన్నాడు, ఏడుస్తూ ఉన్నాడు, అన్నీ చేస్తూ ఉన్నాడు అనమాట. ఇంకా అక్కడ అలా మాట్లాడుకుంటూ మొత్తానికైతే సేమియా పాయసం అయితే చేసేసాను. అది కంప్లీట్ అయిన తర్వాత ఇంకా దేవుడి దగ్గర అయితే దీపం ముట్టించుకొని ప్రసాదం అయితే పెట్టాలి. ఇంకా అలా మా వారైతే దేవుని దగ్గర అయితే దీపం ముట్టిస్తూ ఉన్నారనమాట. పిల్లలకు కూడా స్నానం చేయించేశారు. వాళ్ళు కూడా ఇంకా ఫ్రెష్ అప్ అయిన తర్వాత ఇంకా మా పెద్దోన్న అయితే దేవుని దగ్గర మొక్కమంటే ఇంకా తనైతే మొక్కుతూ ఉన్నాడనమాట. ఆ తర్వాత ఇంకా నేను కూడా దేవుని దగ్గర అయితే మొక్కుకొని ఇంకా టెంపుల్కి అయితే వెళ్తూ ఉన్నాము. ఇది మార్నింగే చాలా తొందరగా ఎర్లీ మార్నింగే అనమాట. మా వారికి మళ్ళీ ఆఫీస్ ఉంటుంది, లాగిన్ అవ్వాలి. అందుకని చెప్పి తొందరగా టెంపుల్కి వెళ్ళేసి వద్దాము అన్నారు. అసలు ఈ మార్నింగ్ కూడా అసలు బిజీగానే ఉంటున్నారనమాట. తను కొత్త ఆఫీస్లో జాయిన్ అయిన దగ్గర నుంచి చాలా అంటే చాలా బిజీగా ఉంటున్నారు. అసలు టైమే ఇవ్వట్లేదు. ఇంకా టెంపుల్కి తీసుకువెళ్ళమన్నా కూడా చాలా ఏంటంటే బతిమిలాడించుకుంటున్నారనమాట. అలా ఈ కొద్ది టైం ఇస్తే ఇంకా అలా వెళ్ళి వద్దాము అన్నట్టుగా టెంపుల్కి అయితే వెళ్తూ ఉన్నామన్నమాట. అది కూడా ఇంటి దగ్గరే ఉన్న టెంపుల్ దగ్గరికి అయితే వచ్చామన్నమాట. ఎక్కువ దూరం వెళ్ళడానికి కూడా మా వారైతే టైం ఇవ్వట్లేదు. అందుకని చెప్పి దగ్గరున్న టెంపుల్కే వచ్చేసాము. టెంపుల్ లోపలికి అయితే వచ్చేసాము. ఇంకా అన్ని దేవుళ్ళ దగ్గర దర్శనం చేసుకొని ఇంకా అర్చన అయితే చేయించాలి. ఈసారి అయితే నా బర్త్డే సెలబ్రేషన్స్ వీడియో పెట్టాను, కానీ మా వారిది అయితే పెట్టలేదు. అసలు నాకు టైం ఇవ్వలేదన్నమాట బర్త్డే చేయడానికి కూడా. వద్దంటే వద్దన్నారు. కనీసం కేక్ అయినా కట్ చేపిస్తా అంటే కూడా వద్దన్నారు. అందుకే ఈసారి మా వారి బర్త్డే సెలబ్రేషన్స్ వీడియో అయితే నేను పెట్టలేదు, అసలు తీయలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో అసలు సెలబ్రేషన్ కూడా చేయలేదు మా వారికి. కనీసం గుడికైనా వెళ్ళేసి వచ్చి ఎప్పుడైనా కేక్ అయితే కట్ చేపిస్తాను, కానీ ఈసారి అలా కూడా టైం ఇవ్వలేదన్నమాట. ఆఫీస్కి వెళ్ళిపోయారు తన బర్త్డే రోజు కూడా. ఇంకా నైట్ ఎప్పుడో వచ్చారనమాట. ఇంకా అలా కేక్ కట్ చేయించలేదు. తను ఫుల్ వర్క్ పైన ఉన్నారు, మీటింగ్స్ అలా ఉండిపోయాడనమాట. అందుకే తన బర్త్డే సెలబ్రేషన్స్ కూడా ఈసారి వీడియో అయితే పోస్ట్ చేయలేదు. ఇంకా మా బర్త్డేలకు అంటే అడిగినందుకు టైం అయితే ఇచ్చారనమాట. అది కూడా బతిమలాడిపించుకొని ఇచ్చారనమాట టైము. ఇంకా అలా మొత్తానికైతే
టెంపుల్కి వచ్చేసి ఇంకా మా పెద్దోడికి ఏంటంటే తనే కొబ్బరికాయ కొట్టాలి అని ఉంటుంది. ఇప్పుడనే కాదు, తన బర్త్డే అని కాదు, ఎప్పుడు టెంపుల్కి వచ్చినా తను కొబ్బరికాయ కొడతా అని చెప్పి అడుగుతూ ఉంటాడు అనమాట. అందుకని ఇంక ఈరోజు ఎలాగో తన బర్త్డేనే కదా, తననే కొట్టమని అడిగితే ఇంకా తనే కొబ్బరికాయ అయితే కొట్టాడు. ఇంక ఇక్కడ అర్చన అయితే చేపిస్తూ ఉన్నామన్నమాట పూజారి గారితో. అర్చన చేస్తుంటే మా చిన్నోడు అక్కడ మా పక్కన నిల్చోడంట. నేను వీడియో తీస్తా మమ్మీ అని చెప్పి వాడే వీడియో తీశాడు అర్చన చేయించేటప్పుడు. ఇంకా అర్చన కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా ఒక్క 5 మినిట్స్ అన్నా కూర్చుందాము అంటే సరే అని చెప్పి ఓకే అన్నారు ఇంకా అమ్మవారు. సరే అని ఇంకా అక్కడ ప్రసాదం తినేసి ఇంటికైతే బయలుదేరిపోయామన్నమాట. ఇంటికి వస్తూ వస్తూ దారిలో ఇంకా మా పెద్దోన్ని ఏం కావాలి ఏం తింటావని అడిగితే మటన్ అని అడిగాడనమాట. అందుకని చెప్పి ఇంకా ఇక్కడ ఆగి మటన్ అయితే తీసుకున్నాము. యాక్చువల్గా అయితే మా పెద్దబాబు అయితే మటన్ సరిగ్గా తినట్లేడు, చికెన్ సరిగ్గా తినట్లేడు. ఒక్క 2-3 పీసులు తిన్నాడంటే చాలు, ఇంకా చాలు అంటాడనమాట. కానీ బర్త్డే కదా, ఇంకా తనకి ఇష్టమైంది తీసుకుందాం అనుకున్నాము. యాక్చువల్గా అయితే చికెనే మంచిగా తింటాడు మటన్ కంటే, కానీ ఇంకా ఆ రోజు ఎందుకో మటన్ అని అడిగాడు అనమాట. సరే అని చెప్పి మటన్ అయితే తీసుకొని ఇంటికైతే వచ్చేసాము. ఇంకా మా వారు ఆల్రెడీ ఆఫీస్ వర్క్లోకి అయితే వెళ్ళిపోయారనమాట. ఇంకా మార్నింగ్ ప్రసాదం చేశాను కదా, సేమియా పాయసము, ఇంకా అది మనం తిందాము అన్నట్టుగా టిఫిన్ లాగా అయిపోతుంది, అలాగే ఇంకా ప్రసాదం తిన్నట్టుగా ఉంటుంది అనేసి ఇంకా నలుగురికి అయితే పెట్టేశాను అనమాట. ఇంకా మా వారైతే ఆఫీస్ వర్క్లో ఉన్నారు, తనకైతే ఇచ్చి రావాలి. ఈలోగా మా పెద్దబాబుకి అయితే నోరు తీపి చేద్దాము అన్నట్టుగా ఇంక ఇక్కడ నేనే ప్రసాదం అయితే తినిపిస్తూ ఉన్నాను, పాయసము. ఇంకా మా చిన్నోడిని పెట్టమంటే పెట్టాడనమాట. మా చిన్నోడికి ఏంటంటే అన్నయ్య అంటే చాలా ఇష్టం, కానీ ఇద్దరు ఒక దగ్గర ఉన్నారంటే మాత్రం అసలు ఎంత కొట్టుకుంటారంటే అంత కొట్టుకుంటారనమాట. ఎవరింట్లో అయినా అంతే, ఒకరికొకరు చాలా ఇష్టపడతారు, కానీ ఇద్దరు ఏదైనా పోటీకి వస్తే మాత్రం ఫుల్గా కొట్టుకుంటారు కదా. అలాగే మా ఇంట్లో కూడా అనమాట. ఇద్దరు ఒక దగ్గర ఉంటే ఒక్క నిమిషం కూడా పడదు, ఫుల్ కొట్టుకుంటారనమాట. కానీ మళ్ళీ నేను మా పెద్దబాబుని ఎప్పుడైనా తిడుతున్నా కొడుతున్నా కూడా అస్సలు ఊరుకోడనమాట మా చిన్నోడు. మమ్మీ కొట్టకు అన్నయ్యని, ప్లీజ్ మమ్మీ అని చెప్పి బతిమిలాడుతూ ఉంటాడనమాట. ఇక్కడ సేమియా పాయసం తినిపించమంటే కూడా ఫస్ట్ నేను పెట్టాను మమ్మీ అన్నయ్యకి, అన్నయ్య అంటే నాకు ఇష్టం లేదు మమ్మీ అని చెప్పి దూరం ఉంటున్నాడు అనమాట. కానీ మళ్ళీ బర్త్డే కదా నాన్న పెట్టాలి అనగానే వచ్చి వెంటనే ప్రసాదం తిన్న తర్వాత ఇంకా వంట స్టార్ట్ క్యాప్చర్ చేశాను అనమాట. కుక్కర్లో అయితే మటన్ అయితే ఎక్కువ మటన్ అయితే ఏం తీసుకురాలేదు, ఒక 1/2 కేజీ అలా తీసుకొచ్చాను అంతే అనమాట. ఎందుకంటే ఎలాగైనా నైట్ కంపల్సరీగా బయటికి వెళ్దాము అంటాడు, అందుకని చెప్పి ఎక్కువ మటన్ తీసుకొచ్చి మళ్ళీ అదంతా మిగలడము అదంతా ఎందుకనేసి ఒక 1/2 కేజీ వరకే మటన్ అయితే తీసుకొచ్చామన్నమాట. ఇక్కడ మటన్ వండేదంతా వీడియో అయితే ఏం తీయలేదు, కానీ అంటే అందులో ఏమేమి వేస్తున్నాను అనేది అయితే ప్రాసెస్ అయితే ఏం తీయలేదు, ఎందుకంటే అందరికీ తెలిసిందే. నార్మల్గా మటన్ కర్రీ అయితే చేశాను అనమాట. ఇక్కడ రైస్ అయితే కడిగి పెట్టేశాను, స్విచ్ ఆన్ చేసేసాను అనమాట. అది రైస్ అవుతూ ఉంటుంది ఒక సైడ్ ఇంకా ఇక్కడ మటన్ అయితే అవుతూ ఉందన్నమాట. లైట్గా కొంచెం పచ్చిపులుసు చేద్దాము అన్నట్టుగా ఇక్కడ చింతపండు అయితే నానబెట్టేసి పచ్చిపులుసు అయితే చేస్తూ ఉన్నాను. ఆనియన్, పచ్చిమిర్చి ఇంకా కొత్తిమీర 3 కలిపి ఇక్కడ సాల్ట్ వేసేసి బాగా మెదిపి ఇంకా అందులో పచ్చిపులుసులో అయితే వేసేసాను అనమాట. ఇంకో సైడ్ కుక్కర్ అయితే విజిల్స్ అయితే వచ్చేస్తూ ఉన్నాయి. ఒక సైడ్ అయితే పచ్చిపులుసు కోసం అయితే పోపు అయితే పెట్టేస్తూ ఉన్నాను అనమాట. మా పిల్లలైనా నేనైనా ఇష్టంగా బిర్యానీ మంచిగా తింటామన్నమాట. బిర్యానీ చేద్దాం అనుకున్నాను, కానీ మా పిల్లలకి ఏంటంటే ఇంట్లో బిర్యానీ కంటే బయట బిర్యానీ ఇష్టము. ఇంకా ఇంట్లో చేసినా ఎలాగైనా అంత ఇష్టంగా తినరు, అందుకని చెప్పి సరే మటనే వండేద్దాము అన్నట్టుగా మటన్ తీసుకొని మటన్ కర్రీ చేశాను అనమాట. ఇదిగోండి ఇంకా పోపు కూడా అయ్యింది, పచ్చిపులుసు అయితే చేశాను అనమాట. ఆల్రెడీ ఇంకో సైడ్ రైస్ కూడా అయ్యింది. ఇదిగోండి ఇంకా మటన్ కర్రీ కూడా అయ్యిందనమాట. ఇంకా మూత పెట్టేసి కాసేపు అయిన తర్వాత ఒక 1/2 అవర్ 1 అవర్ తర్వాత తిన్నాము. వెంటనే ఏం తినలేదు, ఎందుకంటే సేమియా పాయసం తిన్నాం కదా, గ్యాప్ ఇచ్చే తిన్నాము. మధ్యలో అంతా ఇంకా ఫోన్ చూసుకుంటూ ఏదైనా వీడియో ఎడిటింగ్ చేసుకుంటూ అలా ఉండిపోయాను అనమాట. అదంతా వీడియో అయితే తీయలేదు, డైరెక్ట్గా లంచ్ చేయడమే అలా వీడియో అయితే పెడుతూ ఉన్నాను అనమాట. ఇంకా మా వారు ఆఫీస్లో నుంచి రావడానికి అయితే చాలా టైం పట్టింది. అంటే ఆఫీస్కి ఏం వెళ్ళలేదు, వర్క్ ఫ్రమ్ హోమే. ఇంకా రూమ్లో నుంచి రమ్మని బతిమిలాడి ఇంకా తను వచ్చిన తర్వాత ఇంకా లంచ్ అయితే చేసామన్నమాట. ఇంకా లంచ్ చేయగానే వెంటనే మళ్ళీ వర్క్ చేసుకుంటూ లోపలికైతే వెళ్ళిపోయారు. ఇదిగోండి ఆఫీస్ వర్క్ అయితే చేస్తూ ఉన్నారు, తిని వెళ్ళి కూర్చున్నారనమాట ఇంకా వర్క్ చేసుకుంటూ.
ఇంకా తర్వాత తిన్న తర్వాత నాకు వీడియో ఎడిటింగ్స్ చాలా ఉండే, అవన్నీ వీడియో ఎడిటింగ్స్ చేసుకుంటూ ఉన్నాను. ఒక సైడ్ మా వారు ఆఫీస్ వర్క్ చేసుకుంటూ ఉన్నారు. ఇంకా పిల్లలు తినేసి ఇదిగోండి మా ఎదురుగా అపార్ట్మెంట్ కిందికైతే వెళ్ళిపోయారనమాట. అక్కడే డైలీ ఆడుకుంటూ ఉంటారు వాళ్ళు. ఇంకా పిల్లలందరూ చూసారు కదా, అందరూ కలిసి ఆడుకుంటూ ఉన్నారు. ఇది మేలో తీసిన వీడియో, ఇప్పుడు కాదు. మా పెద్దోడి బర్త్డే మే 26కి అయిందనమాట, అప్పుడు తీసిన వీడియో. ఇంకా పిల్లలు అలా ఈవినింగ్ వరకు ఆడుకుంటూనే ఉన్నారు. ఇంకా ఈవినింగ్ అయిందనమాట. ఈవినింగ్ అవ్వగానే ఇంకా టీ అయితే పెట్టేశాను తాగుదామని చెప్పి. ఇంకా మా వారు ఆఫీస్ వర్క్ చేస్తున్నారు కాబట్టి తనకు కూడా తీసుకెళ్ళి ఇచ్చానమాట. ఇక్కడ ఇంకా టీ అయితే తాగుతున్నాను. టీ తాగేసిన తర్వాత మా వారి కోసం చాలాసేపు ఆఫీస్ నుంచి వస్తారేమో, బయటికి వెళ్ళి కేక్ కూడా తీసుకొస్తారేమో అని వెయిట్ చేశాను. కానీ అస్సలు తనకి మీటింగ్స్ అయితే అయిపోవట్లేదన్నమాట. అందుకని చెప్పి ఇంకా తను రావట్లేదు అనేసి ఇంకా నేనే మా చిన్నోని తీసుకొని షాప్కి అయితే వెళ్ళిపోయాను అనమాట. కేక్ అలాగే పిల్లలకి కొన్ని చాక్లెట్స్, కూల్ డ్రింక్స్, స్నాక్స్ అలా తీసుకొద్దాం అన్నట్టుగా ఇంకా నేను మా చిన్నోడు ఇద్దరం కలిసి అయితే వెళ్తూ ఉన్నామన్నమాట. ఈవినింగ్ అయితే 5:30 అయ్యిందనమాట. ఇంకా అప్పుడైతే వెళ్ళి ఫస్ట్ అయితే ఇక్కడ చాక్లెట్స్ అలాగే కూల్ డ్రింక్స్ అయితే తీసుకున్నాను అనమాట సూపర్ మార్కెట్లో. నెక్స్ట్ ఇంకా ఈ సూపర్ మార్కెట్ వరకే వీడియో తీశాను. నెక్స్ట్ ఇంకా స్నాక్స్ తీసుకున్నాను, అలాగే కేక్ తీసుకున్నాను. అక్కడక్కడ మాత్రమే కొన్ని క్లిప్స్ మాత్రమే తీశాను అనమాట, ఎక్కువగా తీయలేదు. ఎందుకంటే మా చిన్నోడు ఉన్నాడు కదా వెనకాల, బైక్ పైన వెళ్తుంటే వాడికి వీడియో తీయడం రాదు. అలాగే షాప్లోకి వెళ్ళినా అది కావాలి ఇది కావాలి అని చెప్పి కొట్లాడడమే తప్ప వీడియో తీయమంటే తీయడు. ఇక్కడ వీడియో తీయమని కొద్దిసేపు బతిమిలాడితే ఇంకా వీడియో తీశాడనమాట. నేను ఏం తీసుకుంటున్నానో తెలవాలి కదా నాన్న, ఇంకా కొద్దిసేపు వీడియో తీయని బతిమిలాడితే వీడియో తీశాడనమాట. అలా మొత్తానికైతే ఇక్కడ చాక్లెట్స్, కూల్ డ్రింక్స్ అయితే తీసుకున్నాను. నెక్స్ట్ బేకరీకి అయితే వచ్చేసాను అనమాట. ఇక్కడ కేక్ అయితే తీసుకోవడానికి. ఇంకా ఏ కేక్ అనేది కూడా మా పెద్దోడు ముందే చెప్పి పెట్టాడు, చాక్లెట్ కేకే కావాలి అంట. అందరూ చాక్లెట్ కేకే తింటారు మమ్మీ, పైనాపిల్ కేక్ వద్దు, స్ట్రాబెర్రీ కేక్ వద్దు, ఏ కేక్ వద్దు, ఓన్లీ చాక్లెట్ కేక్ కావాలి అన్నారు. ఇంకా అలా చాక్లెట్ కేక్ అయితే తీసుకున్నాను. నెక్స్ట్ ఇంకా చెప్పాను కదా కూల్ డ్రింక్స్, చాక్లెట్స్, అలాగే కొన్ని సమోసా కూడా తీసుకున్నాను అనమాట స్నాక్స్ కోసం అన్నట్టుగా. అలా తీసుకొని మొత్తానికైతే ఇంటికి వచ్చేసాను. ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా అప్పుడు 6:30 అలా అయ్యింది టైము. అప్పుడు ఇంకా డెకరేషన్ అయితే స్టార్ట్ చేశాను అనమాట. ఏం లేదు, ఆల్రెడీ ఇవన్నీ నా దగ్గర తీసుకున్నవే ఉన్నాయన్నమాట. లాస్ట్ టైం బర్త్డే కోసం అన్నట్టుగా మీషోలో అలా బుక్ చేశాను ఇవన్నీ. అవే ఉంటే ఇంక ఇక్కడ అయితే డెకరేషన్ అయితే చేస్తూ ఉన్నాను అనమాట. కొత్తగా వాటి కోసం మళ్ళీ కొని అలా ఏం చేయలేదు, ఆల్రెడీ అన్నీ కొన్నవే ఉన్నాయన్నమాట. డెకరేషన్ చేసి ఇంకా నేనైతే రెడీ అయి కూర్చున్నాను అనమాట. మా పిల్లలు కూడా ఇంకా మొహం కూడా కడుక్కొని ఫ్రెష్ అప్ అయ్యి రెడీగానే ఉన్నారు. ఇంకా ఆ తర్వాత 7:30 కలా పిల్లలు అయితే వచ్చారనమాట. అందరూ ఆ పిల్లల కోసమే ఇంకా వెయిట్ చేసుకుంటూ ఉన్నాము. అందరూ ఇంకా ఒకరి తర్వాత ఒకరు అలా 7:30 వరకు అలా వచ్చేసారనమాట. ఇంకా మా వారిని ఇంకా నేను అప్పటి నుంచి ఇంకా బతిమిలాడడం స్టార్ట్ చేశాను, రా కనీసం కేక్ కట్టించేంత వరకైనా ఉండమని. లేదంటే లేదు, అస్సలు రానని చెప్పేసి డోర్ వేసేసుకున్నాడు అనమాట. నాకు మీటింగ్స్ ఉన్నాయి, నేను ఇప్పుడు అస్సలు రాను అని చెప్పి ఇంకా రూమ్లో డోర్ వేసేసుకొని ఇంకా వర్క్ చేసుకుంటూ ఉన్నారు తను. సరే ఇంకా తను వచ్చేలాగా లేడు అని చెప్పి కాసేపు వెయిట్ చేసి ఇంకా కేక్ అయితే ఇంకా నేనే దగ్గరుండి కట్ చేపించాను అనమాట. యాక్చువల్గా బర్త్డే జరిగింది మే 26 కదా, అప్పటి నుండి పిల్లలు అయితే అడుగుతూనే ఉన్నారనమాట, వీడియో ఎప్పుడు పోస్ట్ చేస్తావంటే యూట్యూబ్లో అని చెప్పి డైలీ అడుగుతూ ఉన్నారు. నేను కనిపించగానే అసలు ఎప్పుడు కనిపిస్తే అప్పుడు అడుగుతూనే ఉంటారనమాట, వీడియో ఎప్పుడు పెడతావని. ఇంకా నేను చెప్తూ వస్తూ ఉన్నాను, రేపు అనుకుంటూ పోస్ట్పోన్ చేస్తూ ఉన్నాను అనమాట. అలా దీనికంటే ముందు తీసిన వీడియోస్ కూడా కొన్ని ఉన్నాయి, అవన్నీ పోస్ట్ చేసిన తర్వాత పోస్ట్ చేద్దాము అన్నట్టుగా అలా పాత వీడియోస్ అన్నీ పెట్టుకుంటూ వచ్చానమాట. ఇంకా ఈ బర్త్డే వీడియో ఇప్పుడు టైం వచ్చిందనమాట పోస్ట్ చేయడం కోసము. ఇంకా అలా పిల్లలందరూ రాగానే వాళ్ళందరినీ కాసేపు వీడియోస్, ఫొటోస్ అవన్నీ తీసి ఆ తర్వాత ఇంకా కేక్ అయితే తీసి ముందు పెట్టానన్నమాట. కేక్ కట్ చేపించేద్దాము అని. మా వారు ఇంకా అప్పటికి కూడా రూమ్లో నుంచి అయితే వెళ్ళట్లేదు, ఇంకా తప్పదు అని చెప్పి ఇంకా నేనే బొట్టు పెట్టి బట్టలు పెట్టేసి ఇంకా కేక్ కట్ చేపిద్దామనేసి ఇక్కడ పెడుతూ ఉన్నాను. ఇంకా బట్టలు అయితే పెట్టాను కదా, మా పెద్దోడైతే వెళ్ళి డ్రెస్ మార్చుకొని వచ్చేసాడు.
Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. Happy birthday. లాస్ట్ ఇయర్ కూడా మేము ఇక్కడే ఉన్నాం, కానీ అప్పటికి వచ్చి 1 ఇయర్ అవుతున్నా కూడా ఇంతమంది పిల్లలు పరిచయం కాలేదన్నమాట మా పిల్లలకి. అందుకే అసలు ఇంట్లోనే చేసేసాను. అది కూడా మా వాచ్మెన్ పిల్లలు 2 ఉంటే వాళ్ళిద్దరిని, ఇంకా పైన ఒక బాబు ఉంటే ఆ బాబుని, అంతే ఆ 3 పిల్లలతోటే బర్త్డే అయితే చేసామన్నమాట లాస్ట్ ఇయర్. ఇంకా ఈ ఇయర్ వరకు అసలు ఇంతమంది పిల్లలు అయితే పరిచయం అయ్యారు. రోజు వాళ్ళతో ఈ 1 ఇయర్ నుంచి కంటిన్యూగా రోజు ఆడుకుంటూ ఉన్నారనమాట. 1 ఇయర్ కూడా కాదు, ఆల్మోస్ట్ ఈ సమ్మర్ హాలిడేస్ దానికంటే ఒక 2-3 మంత్స్ ముందు నుంచి బాగా పరిచయం అయ్యి అందరూ ఫ్రెండ్స్ అయ్యారనమాట. చాలా చాలా క్లోజ్గా ఉంటారు. అసలు మార్నింగ్ లేచి వెళ్ళారంటే చాలు, నైట్ వరకు, ఇంకా హాలిడేస్ వస్తే మాత్రం మార్నింగ్ వెళ్ళి అక్కడ వెళ్ళి ఆడుకుంటున్నారంటే నైట్ వస్తున్నారనమాట. మధ్యలో ఒక్కసారి తినడానికి బతిమిలాడితే అప్పుడు వచ్చి తినేసి మళ్ళీ వెంటనే వెళ్ళి ఆడుకుంటూనే ఉన్నారనమాట. అలా పిల్లలందరూ బాగా క్లోజ్ అయిపోయారు. ఇంకా అందుకే ఈసారి అయితే అందరి పిల్లలతో కలిసి సెలబ్రేట్ చేసుకుంటున్నాడు. కేక్ కటింగ్ తర్వాత ఇంకా పిల్లలందరూ ఒకరి తర్వాత ఒకరు వచ్చి అయితే కేక్ పెట్టారనమాట. ఆ తర్వాత మా పెద్దోడికి ఒక గిఫ్ట్ లాగా తీసుకొచ్చారు. దాంతో ఏదో ప్రాంక్ అంట, చూడండి మీరే ఏం చేశారు అనేది. అందరూ కలిపి ఒకటే గిఫ్ట్ తీసుకొచ్చాను అని చెప్పి అది చూడండి ఇస్తూ ఉన్నారనమాట. డైమండ్ రింగ్ కూడా ఉండొచ్చు. గోల్డ్ చైన్ కూడా ఉండొచ్చు. గుబ్బలెక్కుంటా చూడండి. తినన్నా బబుల్ చూసారా, అంత పెద్ద బాక్స్లో అన్ని చిత్తు పేపర్లు అన్నీ వేసేసి అందులో ఒక చిన్న బబుల్ గమ్ తీసుకొచ్చి పెట్టారనమాట. చిన్న పిల్లలు కదా, అలా ప్రాంక్ అని చెప్పి చేశారనమాట. ఇంకా ఆ తర్వాత రియల్ గిఫ్ట్స్ అయితే ఇచ్చారు ఒక్కొక్కరు. అంటే మ్యాక్సిమం అన్ని చాక్లెట్స్ అయితే వచ్చాయన్నమాట. ఒక 2 అయితే వేరే గిఫ్ట్స్ అయితే ఇచ్చారు. ఆ గిఫ్ట్స్ కూడా ఏమేమి ఇచ్చారనేది ఇప్పుడే చూపిస్తాను నేను. ఇంక ఇక్కడ చాక్లెట్స్, ఇంకా తనైతే ఒక గ్రీటింగ్ లాగా పేపర్ పైన హ్యాపీ బర్త్డే అన్న అని చెప్పి రాశాడు. నెక్స్ట్ ఇప్పుతున్నాడు కదా పేపర్, అందులో డబ్బులు కూడా పెట్టుకొని తీసుకొచ్చాడనమాట. ఇంకా ఆ పేపర్లో ఉన్న డబ్బులు తీసుకొని పేపర్ పక్కన పెట్టేశాడనమాట. ఇంకా ఆ పేపర్లో ఏముందో చదవలేదు, మళ్ళీ చదువుతాడు ఇప్పుడు. ఇంకా తనైతే క్యూబ్ తీసుకొచ్చాడనమాట. ఇంకొకరు వేరే గిఫ్ట్ తీసుకొచ్చారు, అది కూడా చూపిస్తాను. ఇంకా పేపర్లో ఏముందో చదవన్నా అంటే ఇంకా పేపర్ తీసుకొని మళ్ళీ చదివాడనమాట. అందులో హ్యాపీ బర్త్డే అని రాసి ఉంది. ఇంకా అందుకే థ్యాంక్ యూ చెప్తున్నాడు అనమాట తనకి మళ్ళీ. ఇంకా ఇంకొక అమ్మాయి అయితే వేరే గిఫ్ట్ తీసుకొచ్చింది అన్నాను కదా, అందులో అయితే పెన్ అయితే ఉందన్నమాట. బాగుంది పెన్. ఇంకా మా వాడైతే అదే పెన్ యూస్ చేస్తూ ఉన్నాడు రోజు. చాలా బాగుంది పెన్ కూడా. ఇంకా అక్కడ తనకు కూడా మళ్ళీ థ్యాంక్ యూ చెప్పాను కదా. ఇంకా అందరినీ కలిపి వీడియోస్, ఫొటోస్ కొన్ని అయితే తీశాను. నెక్స్ట్ ఆ తర్వాత అందరు ఇచ్చిన గిఫ్ట్లు అయితే ఓపెన్ చేస్తూ ఉన్నాడు అనమాట. వీటి కోసం మళ్ళీ సపరేట్ వీడియో తీయడం ఎందుకనేసి నేను అక్కడే ఓపెన్ చేసే నానా అంటే ఇంకా అన్ని గిఫ్ట్స్ అయితే ఓపెన్ చేశాడు. ఇది క్యూబ్ అని చెప్పాను కదా, క్యూబ్ అయితే ఒకరు ఇచ్చారు, ఒకరు పెన్ ఇచ్చారు, ఇంకా మిగిలినవన్నీ చాక్లెట్స్ వచ్చాయన్నమాట. నెక్స్ట్ ఇంకా పిల్లలకైతే ఇక్కడ స్నాక్స్ అయితే పెట్టిస్తూ ఉన్నాను. కేక్, సమోసా, ఇంకా బూందీ, చాక్లెట్, అలాగే కూల్ డ్రింక్ అనమాట. అవి పెట్టి ఇంకా పిల్లలందరికీ ఇచ్చేసాను. వాళ్ళు తింటూ ఉన్నారు. ఇంకా అంతా అయిపోయిన తర్వాత అప్పుడు వచ్చారనమాట మా వారు ఆఫీస్ రూమ్లో నుంచి. వర్క్ అయిపోయింది. ఇంకా అప్పుడు బయటికి వచ్చి అప్పుడైతే కేక్ తినిపిస్తూ ఉన్నాడనమాట మా వాడికి. మా పెద్దోడు కొంచెం మూడ్ ఆఫ్ అయ్యాడనమాట. పప్ప లేడు కేక్ కట్ చేయించేటప్పుడు అన్నట్టుగా వాడు కొంచెం మూడ్ ఆఫ్లోనే ఉన్నాడు. ఇంకా అందుకని చెప్పి రాగానే కేక్ తినిపించేసి ఇంక ఇద్దరం కలిసి బ్లెస్సింగ్స్ అయితే ఇచ్చాము. ఇంకా ఆ తర్వాత మా వారికి కూడా కేక్ అది పెట్టిస్తే తను కూడా తిన్నాడు. ఇంకా పిల్లలందరూ కూడా తినేశారనమాట. తినేసి ఇంటికైతే వెళ్ళిపోయారు వాళ్ళు. ఇంకా మేము అప్పుడు బయటికైతే వెళ్ళామన్నమాట. చెప్పాను కదా ఖచ్చితంగా నైట్ బయటికి వెళ్దాము అంటారనేసి. అందుకనేసి ఇంకా మటన్ కూడా చెప్పాను కదా మార్నింగ్ 1/2 kg అలా తీసుకున్నామనేసి. ఇంకా ఉంది మటను, లేదని కాదు, కానీ బర్త్డే అంటే కంపల్సరీగా బయట తినాలి అనే రూల్ లాగా పెట్టేసుకుంటారనమాట మా పిల్లలు. అలా ఇంకా సరేలే ఎప్పుడో ఒకసారే కదా తీసుకెళ్ళేది బయటికి అన్నట్టుగా అలా బయటికైతే తీసుకొచ్చామన్నమాట.
ఇంకా రెస్టారెంట్ దగ్గరికి అయితే వచ్చేసాము. వచ్చిన తర్వాత ఫుల్ వెయిటింగ్ అనమాట. ఈ రెస్టారెంట్కి ఎప్పుడు వచ్చినా సరే ఎప్పుడు వెయిటింగే ఉంటుంది. ఇక్కడే కాదు, ఇంకో బ్రాంచ్కి కూడా వెళ్తాము మేము. పిస్తా హౌస్కే వచ్చామన్నమాట. ఈ పిస్తా హౌస్కి వచ్చినా అలాగే వెయిటింగ్ ఉంటుంది. ఇంకా ఉప్పల్ దగ్గర ఒకటి పిస్తా హౌస్ ఉంటుంది, అక్కడికి వెళ్ళినా ఎప్పుడు వెయిటింగే అనమాట. అలా వెయిట్ చేసి ఇంకా లోపలికి మన నేమ్ పిలిచినప్పుడు వెళ్ళాము. ఇంకా వెళ్ళాలన్నమాట. అలా వెళ్ళి ఇంకా ఫుడ్ అయితే ఆర్డర్ ఇచ్చాము. రెగ్యులర్గా ఆర్డర్ ఇచ్చేదే చికెన్ మంచూరియా, బిర్యానీ. అంతకుమించి ఎక్కువ అయితే ఏం ఆర్డర్ ఇవ్వలేదు. పిల్లలు ఆల్రెడీ కేక్, అక్కడ పెట్టిన స్నాక్స్ అన్నీ తిన్నారు కదా, సమోసా కూడా. అందుకని చెప్పి ఎక్కువ తినరనేసే ఓన్లీ మంచూరియా ఒకటి, ఇంకా బిర్యానీ ఒకటే ఆర్డర్ ఇచ్చాము. సింగిలే ఇచ్చామన్నమాట. ఫుల్ కూడా ఇవ్వలేదు, ఓన్లీ సింగిలే ఇచ్చాము. నేను ఓన్లీ ఒక కేక్ ఒక్కటే తిన్నానమాట, ఎక్కువగా ఏం తినలేదు. అందుకని చెప్పి ఫుడ్ అయితే అలా మంచూరియా ఇంకా బిర్యానీ ఆర్డర్ ఇచ్చేసుకొని తినేసాము. ఫుడ్ తినేసి ఇంటికైతే వచ్చేసాము. ఈ విధంగా మా పెద్దోడి బర్త్డే సెలబ్రేషన్స్ అయితే బాగా జరిగాయన్నమాట. ఐ హోప్ ఈ వీడియో అయితే అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి అందరికీ.